హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, మొక్కజొన్న పత్తులు అయితే వలిచేసానండి. విఘ్నేశ్వర కాడ కట్టాం కదా, ఎక్కువ రోజులు నిలవ ఉంటే బాగోవు, అందుకని తీసేసేసి శుభ్రంగా ఇలా అయితే ముక్కలు అయితే కట్ చేసేసానండి. కట్ చేసేసి వాటర్ అయితే పోసేసుకున్నాను. కావాల్సినంత లైట్గా అయితే సాల్ట్ వేసుకున్నాను. ఒక 4 విజిల్లు అయితే రానిచ్చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్లు అయితే వచ్చేసినాయి. చూపించేస్తాను మీకు. చల్లారిన తర్వాత అయితే తీయండి. చూడండి, ఇలా అయితే కుక్ అయిపోయినాయండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్నర్ కదా, హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు ఉన్నా కూడా నిలవ ఉండవు, అందుకని చెప్తున్నా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగున్నాయో కదా. ఉప్పు వేసి కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా అయితే ఉడికిపోయినాయి. చూడండి, చాలా బాగా ఉడికినాయి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలది ఉంటారు కదా, వాళ్ళకైతే తెలియదు కదండి ఎలా ఉడకబెట్టుకోవాలి ఏంటి అని, అందుకని చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బాగా కుక్ అయిపోయి నేను తిని కూడా చూపించేస్తాను మీకు. టేస్ట్ అవుతాయి ఎలా ఉన్నాయి ఏంటి అని. చాలా సూపర్ అండి, తినేకొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. వినాయకుడికి సంబంధించిన వీడియోలన్నీ కూడా పెట్టానండి, వీలైతే చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ అండి. చాలా చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, చల్లారిన తర్వాత అయితే ఇలా అయితే తీసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడి కడి కదా, చాలా అందంగా కుక్ అయిపోయినాయండి. ప్రసాదం లెక్క వస్తుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. శుభ్రంగా అయితే లాగిచ్చేయచ్చండి. స్వీట్ కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి అందరికీ ఇష్టమైందండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్. బాయ్ బాయ్.